ఒక వ్యక్తి తెలిసి తెలియక ఇతరుల వద్ద బానిసగా మారితే పెద్దగా ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఒక దేశం 21వ శతాబ్దంలో ఇండిపెండెంట్గా దేశంగా ఉంటూ చివరికి మరో దేశానికి బానిసగా మారితే ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మనం మాట్లాడుతున్న ఆ దేశం పేరు మాల్దీవ్స్. ప్రస్తుతం మాల్దీవ్స్ ఏ పనులైతే చేయకూడదు ఆ పనులే చేస్తోంది. మాల్దీవ్స్ చైనా చేతిలో కీలు బొమ్మగా మారుతూ క్రమంగా ఒక బానిసలాగా తయారవుతోంది. గతంలో భారతదేశంతో కలిసి ఉన్నప్పుడు మాల్దీవ్స్ ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునేది. కానీ ఎప్పుడైతే చైనా నుంచి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మాల్దీవ్స్ చేసే ప్రతి పని, చెప్పే ప్రతి మాట చైనా చెప్పినవే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కామెంట్ చేసిన తర్వాత మాల్దీవ్స్లో ఉండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను తక్షణమే తిరిగి భారత్కు వెళ్లాలని చెప్పడంతో మాల్దీవ్స్ చైనా చెప్పు చేతుల్లో ఉందనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇక హాలీలో మాల్దీవ్స్ చేసే పని వల్ల స్పష్టమైంది ఏంటంటే చైనా మిలిటరీ సేన మాల్దీవ్స్లో మోహరించబోతోంది. మనం ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. దాదాపు గత 40 సంవత్సరాల నుంచి మన భారతదేశం మాల్దీవ్స్కు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంది. డిఫెన్స్ సెక్టర్లో మాల్దీవ్స్కు భారత్ అతిపెద్ద సపోర్ట్ చేసింది. డిఫెన్స్ ఎక్విప్మెంట్, పవర్ఫుల్ యుద్ధ వాహనాలు లాంటివి భారత్ మాల్దీవ్స్కి ఇచ్చింది. భారత్కు మాల్దీవ్స్ పొరుగు దేశం కాబట్టి ఒక స్నేహితుడిలాగా భావించి ఇంత సహాయం చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం మాల్దీవ్స్ చైనా ఒడిలో కూర్చుని భారత్కు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. హాలీలో ఈ మధ్య కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. చైనాతో మాల్దీవ్స్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత మాల్దీవ్స్ భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. ఇండియా అవుట్ క్యాంపెయిన్ను చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ హాలీలో ప్రెస్ మీట్ పెట్టి మాల్దీవ్స్లో ఉండే భారతీయ సైనికులకు వార్నింగ్ ఇచ్చాడు. మాల్దీవ్స్లో ఉండే భారత సైనికులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాల్దీవ్స్ వదిలి భారత్కు తిరిగి వెళ్లిపోవాలని చెప్పాడు. ఇదంతా చైనా చేపిస్తున్నదే అని భారత సైనికులకు తెలుసు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు ఇంకా ఏం చెప్పాడంటే కొంతమంది భారత సైనికులు మాల్దీవ్స్ను విడిచిపెట్టి వెళ్లలేదని, కేవలం యూనిఫామ్ మార్చేసి మాల్దీవ్స్లోనే తిరుగుతున్నారని చెప్తున్నాడు. ఇంకా భారతీయ సైనికులు యూనిఫామ్లో ఉన్నా లేదంటే సివిల్ డ్రెస్లో ఉన్నా మాల్దీవ్స్లో ఉండకుండా వెళ్లిపోవాలని తెగేసి చెప్పేశాడు. ప్రస్తుతం మాల్దీవ్స్ ఎలా ప్రవర్తిస్తుందంటే ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అతని తల్లిదండ్రులు ఒక లాలీపాప్ కొనిస్తారు. అప్పుడు ఆ పిల్లోడు తన తోటి స్నేహితులకు చూపిస్తూ ఆ లాలీపాప్ తింటాడు. అలాగే చైనా కూడా డిఫెన్స్ సెక్టర్లో చాలా సమర్థవంతంగా చేస్తానని మాల్దీవ్స్కు మాటిచ్చి పూర్తిగా తన వైపుకు తిప్పుకుంది. అంతేకాదు చైనా మాల్దీవ్స్తో మరింత స్నేహం పెంచుకోవడం కోసం ఫ్రీగా మిలిటరీ సైన్యాన్ని ఇవ్వనుంది. ఈ మాట చైనా ఎందుకు చెప్పిందంటే మాల్దీవ్స్ భారత సైన్యాన్ని వెనక్కి పంపించడం కోసమే. చైనా ఫ్రీగా తమ దేశ సైన్యాన్ని ఇస్తుందంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే చైనా ఈ ప్రపంచానికి ఏవైనా ఉచితంగా ఇస్తుంది అంటే అది కేవలం కొత్త రోగాలే. వీటికి మించి చైనా ఫ్రీగా ఏమీ కూడా ఇచ్చే అవకాశం లేదు. చైనా వల్ల భారత్ మాల్దీవ్స్ మధ్య ఉండే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చైనా మాల్దీవ్స్ భుజంపై నిలబడి తుపాకీ తూటాలు పేల్చేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ ఎలా అయితే పరుగులు తీసి చైనా వద్దకు వెళ్ళిందో అంతకు మించి అన్నట్టుగా మాల్దీవ్స్ చైనాతో చేతులు కలుపుతోంది. మాల్దీవ్స్ తన పొరుగు దేశం భారత్ను తొక్కేసేందుకు చైనా తనకు మిత్రదేశమని భావిస్తోంది. మాల్దీవ్స్ చైనా మధ్య జరిగిన డిఫెన్స్ డీల్ పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా ఉంది. మాల్దీవ్స్ రక్షణ మంత్రి ముయిజ్జు చైనా యొక్క ఇంటర్నేషనల్ డిఫెన్స్ కు చెందిన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మేజర్ జనరల్ జాంగ్ బోక్ తో కలిసి మీటింగ్ జరిగిన అనంతరం ఇరు దేశాల మధ్య డిఫెన్స్ కు సంబంధించి ఒప్పందం కూడా జరిగింది. ఇరు దేశాల నుంచి ఆ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఒక్క చిన్న విషయం కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. భారత సైన్యాన్ని మాల్దీవ్స్ నుంచి వెళ్లిపోమని బహిర్గతంగానే చెప్పి ఆ రహస్య ఒప్పందం గురించి బయటకు ఎందుకు ప్రస్తావించడం లేదు. చైనా చేసే డీల్స్, చైనా తయారు చేసే వస్తువులంతా నకిలీవే. మాల్దీవ్స్ మీడియా ఓ వార్తను పదే చెప్తోంది. చైనా 12 ఈకో ఫ్రెండ్లీ సీ అంబులెన్స్లను మాల్దీవ్స్ కు గిఫ్ట్ గా ఇచ్చింది. మాల్దీవ్స్ భారత్ చేసిన సహాయాలను పూర్తిగా మర్చిపోయింది. ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఉండే అతిపెద్ద హాస్పిటల్ ను భారతదేశం గిఫ్ట్ గా ఇచ్చినదే. కానీ చైనా కేవలం 12 అంబులెన్స్లు ఇస్తేనే మాల్దీవ్స్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. భారత్ గతంలో మే 29న మాల్దీవ్స్ లో భారతీయ సైన్యాన్ని రీప్లేస్ చేయడం కోసం టెక్నికల్ సైన్యం ఒకటి మొదటి బ్యాచ్ గా మాల్దీవ్స్ కు వెళ్ళింది. కానీ మాల్దీవ్స్ దూరంగా ఉండాలనుకుంటే అందులో భారత్ తప్పేముంది? భారతీయ విదేశాంగ మంత్రి కార్యాలయ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ విషయంపై మీడియా ముందు కూడా స్పందించారు. భారత్ మాల్దీవ్స్ మధ్య గతంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం మే 10వ తేదీలోపు భారత సైన్యం మాల్దీవ్స్ నుంచి భారత్ వచ్చేస్తారు. ముయిజ్జు రాష్ట్రపతి కాకముందు ఏం చెప్పాడంటే
మాల్దీవ్స్లో భారత సైన్యం స్థానంలో చైనా సైన్యం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేశాడు. 2023లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో మొహమ్మద్ సోలీకు వ్యతిరేకంగా ముయిజు నినాదాలు విమర్శలు చేసి ప్రస్తుతం భారత సైన్యం వల్లనే మాల్దీవ్స్ ప్రజలకు పెను ప్రమాదమని ముయిజు చెప్తున్నాడు. భారతదేశం మాల్దీవ్స్ కు తాగునీటి సహాయం కూడా చేసింది. అక్టోబర్ నెలలో మాల్దీవ్స్ లో పీపీఎం పార్టీ గెలిచి ముయిజు రాష్ట్రపతి అయ్యాడు. నవంబర్ 2023లో ముయిజు రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవ్స్ లో భారత సైన్యం స్థానంలో చైనా సైన్యం ఉంచే అవకాశం ఉండదని చెప్పాడు. కానీ ఇప్పుడు తన దేశ ప్రజలకే అబద్ధపు హామీలతో మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మాల్దీవ్స్ లో భారత సైన్యం స్థానంలో చైనా సైన్యం ఉండనుంది. మాల్దీవ్స్ రెస్క్యూ యూనిట్ లో భారత టెక్నికల్ స్టాఫ్ పనిచేసింది. ఇదంతా మార్చి 10వ తేదీ వరకే. ప్రస్తుతం మాల్దీవ్స్ లో 88 మంది భారత సైనికులు ఉన్నారు. వీరు 2 హెలికాప్టర్లు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ను హ్యాండిల్ చేస్తారు. ఇవి మాల్దీవ్స్ ప్రజల సంరక్షణ కోసమే. చైనా మొదటి ప్లాన్ ప్రకారం వివిధ దేశాలతో స్నేహం పెంచుకుని అప్పులు ఇవ్వటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆ దేశాన్ని పూర్తిగా తన కబ్జాలోకి తీసుకుంటుంది. దీనినే డెట్ ట్రాప్ డిప్లొమసీ అని అంటారు. ఇలా చేసే దేశం ప్రపంచంలో ఒకే ఒకటి, అదే చైనా. అయితే చైనా తనను తాను సమర్థించుకుంటూ చిన్న చిన్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నానని చెప్తోంది. కానీ కొన్ని దేశాలు ఏమంటున్నాయంటే చైనా ఇలా చేస్తూ చిన్న చిన్న దేశాలను కబ్జా చేసి తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. అమెరికన్ వెబ్సైట్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం చైనా మొదటి నుంచి చిన్న దేశాలకు అప్పులిస్తోంది. 1950, 1960లో చైనా చాలా చిన్న దేశాలకు ఎక్కువ మొత్తంలో అప్పులిచ్చింది. ఆ దేశాలలో కమ్యూనిటీ పార్టీ, జర్మనీకి చెందిన కీలే యూనివర్సిటీ వరల్డ్ ఎకనామిక్ పై 2019 జూన్లో ఒక రిపోర్ట్ జారీ చేసింది. 2000 సంవత్సరం నుంచి 2018 వరకు చైనా $500 అరబ్ నుంచి $5 ట్రిలియన్ వరకు అప్పులిచ్చింది. $5 ట్రిలియన్ అంటే 375 లక్షల కోట్లు. చైనాతో పాటు చైనాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచంలో ఉండే 150 దేశాలకు $1.5 ట్రిలియన్ అంటే 112,50,000 కోట్ల లోన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే లోన్స్ ఇచ్చే అతిపెద్ద దేశంగా చైనా అవతరించింది. చైనా ఇచ్చినంత IMF, ప్రపంచ బ్యాంక్ కూడా ఇవ్వలేదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం జీడిపిలో సుమారుగా 6%ను చైనా వివిధ దేశాలకు అప్పుల రూపంలో ఇచ్చింది. ఈ రిపోర్ట్ 4 సంవత్సరాల క్రితం కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగింది. జిబుతి, టోంగా, మాల్దీవ్స్, కాంగో, కిర్గిస్తాన్, కాంబోడియా, నైజర్, లావోస్, జాంబియా, మంగోలియా లాంటి దేశాలకు వాటి జీడిపిలో 20% కంటే ఎక్కువ అప్పులిచ్చింది. చైనా ఎక్కువగా అప్పులిచ్చింది ఆఫ్రికా దేశాలకే. ఆఫ్రికా దేశాలు చాలా పేద దేశాలు. 2018 అక్టోబర్లో వచ్చిన రిపోర్టు ప్రకారం చైనా 2010 వరకు ఆఫ్రికా దేశాలకు $10 బిలియన్ అప్పిచ్చింది. అంటే 75,000 కోట్లు. 2016 వచ్చేసరికి $30 బిలియన్ అంటే 2.25 లక్షల కోట్లు. ఆఫ్రికా దేశాలలో ఒకటైన జహుతీ దేశం తన దేశ జీడిపిలో 80% కంటే ఎక్కువగా అప్పు చేసింది. అందులో 77% అప్పు చైనా ఇచ్చింది. ఆఫ్రికా తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, ఇక మాల్దీవ్స్, ఇలా ఒక దేశం తర్వాత మరో దేశానికి అప్పులు ఇచ్చుకుంటూ చైనా వాటిని తన కబ్జాలోకి తీసుకుంటోంది. చైనా ప్రపంచంలో తనను తాను ఒక సుప్రీం చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాదు స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పాలసీ లాగా భారత్ చుట్టూ ఆక్రమణ చేస్తోంది. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు శ్రీలంక భారత్కు దూరంగా చైనాకు దగ్గరై మద్దతుగా నిలిచింది. దీంతో శ్రీలంక కంటే చైనాకే ఎక్కువ ప్రయోజనాలు జరిగాయి. చైనా శ్రీలంక ఒప్పందంతో శ్రీలంకలో హాంబంటోటా పోర్ట్ ప్రాజెక్టు పని మొదలైంది. ఈ ప్రాజెక్టు కోసం 2007 నుంచి 2014 వరకు శ్రీలంక ప్రభుత్వం చైనా నుంచి ఏకంగా 5 సార్లు అప్పు తీసుకుంది. ఆ అప్పు ఎంతంటే $1.263 బిలియన్. ఈ ప్రాజెక్టును చైనాకు చెందిన అతిపెద్ద కంపెనీ హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ చేసింది. ఈ ప్రాజెక్టులో ఖర్చు పెట్టిన 85% డబ్బును చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా లోన్ ఇచ్చింది. అయితే శ్రీలంక దేశానికి అప్పులు పెరగడంతో 2017లో హాంబంటోటా పోర్ట్ను చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీకి 99 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు 15,000 ఎకరాల భూమిని కూడా చైనాకు ఇవ్వాల్సి వచ్చింది. శ్రీలంక మన భారతదేశానికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, ఇప్పుడు మాల్దీవ్స్ చైనాకు బానిసగా మారనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.